అనవసరం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసేయండి ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையம்மா, நாளைக்கு எங்களுக்கு ரிகார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால் ஷீட் அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே, என்னம்மா நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரு. எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால் நீங்க ஷீட் கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். പറയൂ. എന്റെ പടത്തേക്ക് സാർ വിഷു ഡയറക്ഷൻ പടണം. ആദ്യത്തിൽ ഞാൻ തരാം. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ ചെയ്യുന്നു? സാറോ? I see. ശരത് കുമാർ സാറ്. அப்படியா? മമ്മൂട്ടി സാറോ? ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി സാറോ? అయ్యో, ശരത് കുമാർ സാറ്. മമ്മൂട്ടി సారో? అయ్యో, కదలే. ఓకే దీపక్ జీ, मैं బాంబే ఆకే గానా గాతా हूं. ఒక్క డేట్ ఇప్పించండి సార్ ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు. హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి. మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. బుజ్జి, ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. మాజీ आप फिक्र मत करना, मैं देख लूंगी. ठीक है? శుక్రియా. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. హలో. అమ్మా, నాన్న లేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో. వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. తాళం. నమస్కారం సార్. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడు గెలుచుకుంటోంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా. నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగా రూల్లో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగర డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏం అనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో, నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంతకాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంతకాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. హలో సురేఖ, నేను సుమని మాట్లాడుతున్నాను. చెప్పు.
చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్ళారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేబిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా, రా, రా. కూర్చో, కూర్చో. ఆ, ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోపోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం? ఉత్సవ విగ్రహాల్లాగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానం ఆయన దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాల్లా బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే భగవంతుడా, ఎందుకు ఈ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి. శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే. ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తోంది. సార్, ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి. సార్, మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా? ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్, ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే, తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్ద ఆయన? కటువుగా మాట్లాడమే కాదండి, ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను.
మొన్న సాంగ్ కంపోజింగ్ అని పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన పారేశారు సార్. ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చులకన చేసి మాట్లాడారు సార్. ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు, సరిగమలు రాని వాడు కూడా పనికొస్తారంటూ తను నానా తిట్లు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశారు సార్. ఒకటి కాదు, నిప్పు తొక్కిన కోతిన నానా భీమత్వం చేస్తున్నారు సార్. మీరు గమనించారో లేదో, మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంట్ గా రాకపోతే Just a మేము minute. పూర్తిగా మునిగిపో. సురేఖ, నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. ఆ, చెప్పండి. అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డాట, నిజమేనా? అవును నిజమే. ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు. ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుగ్గిలల్లా అందరి మీద విరుచుకుపడుతున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరి వస్తున్నాను. ఎందుకు పెన్నాను అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టరే కదా, ఆయనకు చెప్పేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి వెర్రి రెండు ఎక్కినాయిరా. ఎవరికి విట్టా? అందరికీ, నీ పక్కనున్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్య? నాకేం కాలేదురా. నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని పోషించ. మాట్లాడుతున్నావు ఇంత గట్టి చూస్తున్నాను, వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా లంచం ఇచ్చి గట్టి తినిపించారా? అప్పుడు మీద ఎందుకంటే అలా విరుచుకుపడ్డారు? ఆగు! ఇక లాభం లేదు. నువ్వు ఛ, బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. ఛ, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళు పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ.